హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా రూపొందిన హాలమ్స్ ఎంటర్టైనర్ రాజు యాదవ్. గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న ఈ మూవీ ద్వారా కృష్ణమాచారి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 24న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ జోరుగా నిర్వహిస్తున్నారు. కాగా జబర్దస్త్ టీమ్ మేట్స్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ స్పెషల్ చిట్ చాట్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఒక లీడ్ క్యారెక్టర్ లాంటివి చేయాలంటే నేను ఒక కమర్షియల్ లేకపోతే అలాగే నాకు సెట్ అవ్వదని నాకు బాగా తెలుసు. మన ఎలా చూస్తారో తెలుసు కాబట్టి. సో కామెడీ అనేది ఇన్బిల్ట్ ఎలా వెళ్తూ ఉండాలి, కానీ ఒక బలమైన ఎమోషన్ ఉంటే, ఎప్పుడు కూడా ఎమోషన్ ఉంటే కరెక్ట్గా ఏ సినిమా హిట్ అవుతుంది. అది బాగా నమ్ముతా. కానీ ట్రీజర్ చూసినట్టు అనిపించింది రసీనా, అది చేస్తే నువ్వే చేయగలం, ఇంకెవరు చేయడం అనిపించింది నాకైతే మాత్రం. సీరియస్గా చెప్తున్నా. ఆల్రెడీ మా సుధీర్ హీరో, మీకు తెలుసా? ఫస్ట్ అలా ఇచ్చింది అవునా అన్నట్టు. మీరు మా శ్రీనుతో ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏదైనా అబ్బా నేను ఎందుకు చేయలేకపోయినా ఇలాగా అని ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? Very natural. It was very easy. It wasn't like any pressure. It was my first movie because he was very chill and calm. ఓకే, you're okay? యా. ఒరే ఎప్పుడైనా మా మీద కేర్ తీసుకున్నారా? యూ ఓకే? మా టీం కాబట్టి డెఫినెట్లీ అడుగుతాము. గోట్రా అని చెప్తా. ఇట్స్ ఎ స్టమక్ స్పిన్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు అండ్ Amazing. ఈ కథను ఎంచుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి? I loved the story. It was not like my character or his character. I loved the whole story. So I think it was really new concept. It's based on true story. Emotions real ga undi, you know. And Sweetie is very real. So I connected to Sweetie. ఈవెన్ రాజు యాదవ్ ఆల్సో కనెక్ట్. అండ్ ఓకే రా, సూపర్. నేను రాజు యాదవ్తో హీరోగా చేసేస్తున్నాను. ఈడు గోడ్తో గాలోడ్తో అన్ని అలా చేసి ఇప్పుడు గోటుకు వచ్చేసాడు హీరోగా. నువ్వెప్పుడు హీరోతో? రాజమౌళి గారు మనకు కథ చెప్పారు, ఓకే చేసేసా. జోకులు ఎందుకురా? ఎవడరా జోక్ స్టార్ట్ చేసింది ఫస్ట్? ఏవైనా తేడా వస్తే అక్కడ జబర్దస్త్ మన కోసం వెయిట్ చేస్తుంది. తేడా వచ్చినా రాత్రి మనం ఎప్పుడు ఉంటాం, కలిసే ఉంటాం. అర్థమైందా? అమ్మో ఎప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం? డౌన్ టు నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నావు కదా, అది ముందే చెప్తే మేము డేట్స్ కొంచెం ఫ్రీ చూసుకోవాలి. ఎందుకని? బిజీగా ఉంటాం కదా. ముందు బిజీ అవ్వంటారు ఇద్దరు హలో కదా, మా స్కెచ్లు మాకు ఉన్నాయి. ఇప్పుడేసేవరా మానేస్తున్నావా ఆర్టిస్ట్గా స్కెచ్లు అంటున్నావు? సింబల్ తో షార్ట్ ఏదో ఉంటది. అవునవును, 4 minutes అన్న. 4 minutes. ఎంతది? ఎంతసేపు షార్ట్ అది? కట్ లేకుండా, అంటే షార్ట్ టు షార్ట్ కట్ లేకుండా 4.5 minutes చేసాం షార్ట్ అంతా. బట్ 3.5 minutes సినిమాలో ఉంటుంది. దట్ విల్ బి గోయింగ్ టు, అంటే గెటప్ సీన్ ఏంది అనేది ఒక్క షార్ట్ లో తెలిసిపోయింది. సో ఎలా అనిపించింది మీకు మీ కథ? అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మెయిన్ ఏంటంటే స్టోరీ బేస్డ్ కాబట్టి, ఓకే, ఓరియంటెడ్ కాబట్టి మనం దానికోసము కష్టపడి తీసాము. మా శ్రీనుతోని వర్క్ చేయడం ఎలా అనిపించింది సార్? సీన్ తోటి గ్రేట్ కాబట్టి మనం ఎంచుకున్న దానికోసం. ఫస్ట్ అంతకంటే ముందు మా ప్రొడ్యూసర్స్ చంద్రబోస్ గారు, అంటే మనది ఒక చిన్న బడ్జెట్ రియలిస్టిక్ మూవీ, పెద్ద రైటర్స్. సో వాళ్ళ బడ్జెట్ ఇవన్నీ ఏం ఆలోచించకుండా చంద్రబోస్ గారు అంటే చంద్రబోస్ గారు 2 songs రాయించాను. తర్వాత చంద్రబోస్ గారితో పాట కూడా పాడించాను. రామ్ మిరియాల కావాలి ఈ సాంగ్కి పాడడానికి అంటే రామ్ మిరియాల గారిని ఇచ్చారు. రాహుల్ సిప్లిగంజ్ కావాలంటే రాహుల్ సిప్లిగంజ్ గారిని ఇచ్చారు. మళ్ళీ యశస్వి టెక్నికల్ సైడ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి చెప్పాలి. ఈయన ఏదైతే విజువలైజేషన్ అనుకున్నాడో అది ఎగ్జాక్ట్గా ఇచ్చేసింది మాత్రం ఉదయ్ భాయ్, మా డిఓపి సినిమాటోగ్రఫర్. ఆయన కూడా ఎగ్జాక్ట్గా మన ఏదో ఐస్తో షూట్ చేస్తున్నట్టు ఉంటాయి అనమాట ఫ్రేమ్స్ అవన్నీ న్యాచురల్గా. కథ కూడా తెలుసు కాబట్టి క్లైమాక్స్ నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ మీరు ఒక గొప్ప అనుభూతిని, ఒక మంచి ఫీల్ని ఇస్తారు అనేది అయితే. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సినిమాలోనే ఉంటాడు. 2 రోజులు పట్టుద్ది డెఫినెట్లీ. ఎందుకంటే మొన్న ప్రివ్యూ చేసాము. ప్రివ్యూ చేసిన తర్వాత అందరూ బాగుంది అన్నారు. తర్వాత ఆ రోజు తక్కువ మంది చెప్పారు. నెక్స్ట్ డే, 3rd day ఫోన్ చేసి మాకు ఇంకా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. ఇంకో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకు 2-3 days బ్యాక్ ఫోన్ చేసి బండి వాసు గారు చేస్తున్నారు రిలీజ్ అని చెప్పారు. అసలు మాకు ఎట్లా అంటే మేము ఇవన్నీ ఏవైతే ఎంచుకున్నామో టెక్నికల్ గా, లాస్ట్ కి అతను టెక్నికల్ గా సపోర్ట్ అయిపోయాడు. ఆయన సినిమా చూసి వెంటనే స్పాట్లో సినిమా మనం చేసేస్తున్నాము, నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏమో చూసుకోండి, ఈ డేట్ బాగుంటుంది చెప్పేసి అనౌన్స్ చేసేయండి. మా ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, రాజేష్ కల్లెపల్లి గారు. ఆయన సినిమా ప్రొడక్షన్, సినిమా దాంట్లోకి వెళ్దాం అనుకునే టైంలో కరెక్ట్గా మన కథ ఆయనకు కూడా, ప్రశాంతనతో పాటు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆయన ఇలాంటి కథలే చెప్పాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రశాంతనతో జాయిన్ అయిపోయి
ఇద్దరు ప్రొడ్యూసర్స్ లాగా కాకుండా డైరెక్టర్ లాగా ఆలోచించి సినిమాకి ఏం కావాలనో అన్ని ఇచ్చారు. సురేష్ బొబ్బిలి అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బేసిక్గా హర్షవర్ధన్ కొద్దిగా చాలా 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 బిజీ ఉన్నాడు అన్న. యానిమల్ తర్వాత చాలా బిజీ అయిపోయాడు అసలు. అంటే మనోడు బ్రో 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 ఆయన డిస్టర్బ్ చేయడం కూడా మాకు నచ్చట్లేదు, ఎందుకంటే అంత బిజీ ఉన్నాడు ఆయన. ఈ లోపు మనకి ఇది డేట్ ఓకే అయిపోవడం ఇవన్నీ. సో మొత్తానికి సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విరాట పర్వము, నీది నాది ఓకే కదా, చాలా. సో మా గెటప్ శ్రీను, మీ గెటప్ శ్రీను, మనందరి గెటప్ శ్రీను రాజు యాదవ్ గా ఈ May 24th సినిమాలో థియేటర్లో రాజు యాదవ్ వస్తున్నాడు. సో మా వాడిని ఎంకరేజ్ చేసి సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు సుధీర్. ఓకే, సో రాజు యాదవ్ May 24th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హైలాఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గమ్ గమ్ గణేష ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. కాగా మూవీ మేకర్స్ కార్ ప్రాంక్ తో సందడి చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో మేము రీసెంట్ గా గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేసాం. ఓకే, అది ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషన్ లో భాగంగానే ఇలా మిమ్మల్ని ఎక్కించుకున్నాం. సూపర్. మీరు అయితే మేము ఇంకా మా పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దింపేస్తాం. అక్కడ ఇంత పాజిటివ్ ఉన్నారు నన్ను. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అన్న, గమ్ గమ్ గణేష సినిమా సూపర్ ఉంటది, మంచి కామెడీ ఉంటది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటది సినిమా. మీకు మీరు క్రైమ్ కామెడీ ఇస్తామా? మీకు న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, అలాంటి సినిమా అంటే చాలా ఇష్టం. ఫుడ్ తినేశారా? బిల్లు కట్టారా? కట్టేయకుండానే ఎక్కిచ్చారా? కట్టేశారు కదా. బాగుంది. మేము కూడా చెప్పుకుంటాం, ఆనంద్ సార్ కలిసాము, ఇప్పుడు కలుస్తామని చెప్తారా? నీకు రేటింగ్ ఇచ్చాడు తెలుసా, 10కి 7 అంట. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను కొంచెం సేపు ఆడదాం అనుకున్నా. లైక్ ఒక సెల్ఫీ ఇవ్వగలరా? షూర్ షూర్. నేను తెలుసా మీకు? సో ఇందాక మీకోసమే వచ్చాను. అంటే ఒక చిన్న సర్వే చేస్తున్నాం అనమాట. యూత్కి పాలిటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉంది, మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉంది, టీవీస్ సీరియల్స్ మీద ఎంత గ్రిప్ ఉందని చూసారా సార్ డబుల్ యాక్షన్. సో 1 రౌండ్ అలా కార్లో, ఇఫ్ యూ ఓకే? యా షూర్. సో హాయ్, మీ పేరు? మృదుల. యువర్ సో నై క్యూట్ ఉన్నారు మీరు. మీరు? సౌమ్య. చాలా సౌమ్యంగా ఉన్నారు. సో రీసెంట్ గా ఏం సినిమా చూసారు? మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ మరి నచ్చిందా మీకు? ప్రేమలు చూసాను. ప్రేమలు నచ్చిందా? నచ్చింది. ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు బేసిక్ గా? కామెడీ, థ్రిల్లర్, లవ్ స్టోరీస్, క్రైమ్ అలాంటివన్నీ. సో ఇందాక నేను మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాను, అక్కడ కార్ ఆపాను. మీరు వెంటనే కార్ ఎక్కేసరికి ఓ కిడ్నాప్ చేసేవాడు అనుకున్నారేమో అనుకుని. గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా? నువ్వు నీ మొహం మీద కాకిరెట్టయ్యా. మేము డేర్ చేస్తున్నాం యాక్చువల్లీ, దిగి రోడ్ పైన డాన్స్ అనేది డేర్. ఓకే. సో ఫ్యామిలీ స్టార్ చూసారా? విజయ్ దేవరకొండ. మీకు ఇష్టమా విజయ్ దేవరకొండ? రీసెంట్ గా నేను గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేశాను. అది ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. మీకు గమ్ గమ్ గణేష్ అని విన్నారా? అసలు పేరు విన్నారా? సో ఆ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ. తెలుసా? ఆనంద్ దేవరకొండ తెలుసా? బేబీ. మీకు ఇష్టమా? అంటే ఆయన యాక్టింగ్ నచ్చిందా? అంటే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను. ఓకే, బాగా కనెక్ట్ అయ్యారా? అవునా? సీరియస్లీ ఆయన యాక్టింగ్ నచ్చక? ఓకే. సో అదనమాట సంగతి. సో ఆయనే హీరో అందులో గమ్ గమ్ గణేషలో. ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. బేసిక్గా అది విజయ్ దేవరకొండ గారితోనే చేద్దాం అనుకున్నారు. ఆయన డేట్స్ లేక వాళ్ళ తమ్ముడికి వెళ్ళింది. అంటే సేమ్ ఆయన కూడా ఆయన ఇమిటేట్ చేసినట్టు ఉంటాడు కదా, కొంచెం అలాగే ఉంటాడు కదా, కొంచెం యాక్టింగ్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంత కొంచెం అంతేం ఉండదు నాకు తెలిసి యాక్టింగ్. అంటే నాకు అంత అనిపించలేదు. అదే మీరు చూస్తారా? అంటే స్క్రిప్ట్స్ వైజ్ ఆయన బాగా సెలక్షన్ బాగుంటది. అవును, అది కూడా నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారా?
వచ్చారు రీల్స్ చేయడానికి? యాక్చువల్లీ మేము ఊరికే హ్యాంగ్ అవుట్ అవడానికి అలా బయటకు వచ్చాము. What were you going to dance on? కళ్యాణి వచ్చా స్టెప్ కి Oh. డాన్స్ చేస్తాం. ఎందుకో ఈ పాటకి చేయండి చెప్తా. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా It was lovely meeting you guys. Thank you so much. And it was honestly a surprise, shock for us. Yeah, that was the intention also. ఇప్పుడు మేము అలా షాక్ అవుతారా? అలా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ అవుతారా లేదా అనుకుంటున్నాం. బాగున్నారా? నమస్తే బాగున్నారా? ఏంటి సంగతిలో? చెప్పాలి సార్. ఊరికనే వచ్చా. ఇదే మన సెంటర్ పాయింట్ పెట్టి గుంటూరు పర్వాలేదు. గుంటూరా మీది? మా అన్నది గుంటూరే, నాది విజయనగరం. నాది సెల్ఫీ. రెండు కార్లు కూర్చోండి, ఇస్తా. మీరు ఇలా కారు ఎక్కమనంగా ఎక్కారు, మేము తీసుకుపోయి ఎక్కడ మిమ్మల్ని అమ్మేస్తే ఏం చేస్తారు? సార్ మాకు ధైర్యం ఉంది సార్, మీరు చేయలేండి. అవునా? ఏ నమ్మకం ఉంది సార్. సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను సార్. బాగా చూస్తారా? తక్కువ సార్. బాగా అంటే నేను పవన్ కళ్యాణ్ ఒకటి చూస్తా, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి పక్క, మహేష్ బాబు గారిది మెయినా? బాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ సార్ నాకు. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఓకే. విజయ్ దేవరకొండ గారి చూస్తావా? విజయ్ దేవరకొండ తక్కువ సార్. ఇప్పుడు యంగ్ యాక్టర్స్ ఎవరైనా గుర్తుపడతారా? కుర్రోళ్ళు అంటే లైక్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? ఒక సీజన్ వచ్చింది చూసాను. ఏది సినిమా వచ్చింది అన్న. బేబీయా? బేబీ అదే అన్న. ఏదంటే అన్న నేను ఎక్కడే అదే అన్న. నువ్వేనన్నా? ఎంతలో చూసి ఇప్పుడు ఆలోచిస్తాను. అప్పుడు నువ్వే కాదా అని చూస్తా. నువ్వేనన్నా? 100% ఏ డ్రైవింగ్ చేస్తే సరే 100% నువ్వేనన్నా. రీసెంట్ గా ఏం సినిమా చూసారు? నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? ఇప్పుడు 1 month నుంచి సినిమాలకి వెళ్ళాను. మా గమ్ గణేష్ అని మేము ఒక సినిమా చేసాం. ఓకే. మే అన్న హీరో, నేను అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా. సో ఆ సినిమా మీరు తప్పకుండా మీ స్టాల్ కాడికి వచ్చే వాళ్ళందరికీ మీకు మేము త్వరలో 1-2 రోజుల్లో వచ్చి మా పాంప్లెట్ ఇస్తా, మా ఫ్లెక్సీ ఇస్తా, మీ స్టాల్ కాడ పెట్టాలి. సరేనా? పక్క పెడతానన్నా. మీకు గిఫ్ట్ ఇస్తా. మీరు క్రికెట్ నాకు ఒక క్రికెటర్ నాకు క్యాప్ ఇచ్చిండే. ఎవరు? మన ఆంధ్ర ప్లేయర్, విశాఖపట్నం నుంచి. ఆయన పేరు కోనా ఎస్ భరత్. నాకు ఇది అప్పుడు నాకు ఇచ్చిండే, మీకు ఇస్తున్నా. మీరు ఎప్పుడు మా సినిమా పేరేంటి? గమ్ గణేష. తప్పకుండా చూడండి. ఓకేనా? జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా రూపొందిన హాలమ్స్ ఎంటర్టైనర్ రాజు యాదవ్. గెటప్ శ్రీను టాలీవుడ్ లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న ఈ మూవీ ద్వారా కృష్ణమాచారి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లపెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 24న గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో గెటప్ శ్రీనుకు బ్రహ్మానందం ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న రాజు యాదవ్ సినిమా, దీనికి దర్శకత్వం వహించింది కృష్ణమాచారి. ప్రధాన పాత్రలో అంటే హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ రాజు యాదవ్ గెటప్ సీను. మీ అందరికీ ఏంటి, తెలుగు వాళ్ళందరికీ ఒక మాటలో చెప్పాలంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన వ్యక్తి. అతను ఈ సినిమాలో కథానాయకుడిగా యాక్ట్ చేస్తున్నాడు. అంకిత అనే అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అదేంటంటే నవ్వుతూనే ఉంటుంది ఫేస్ అంతా. ఆ నవ్వుతూ ఉన్న ఫేస్లోనే అనేక భావాల్ని ప్రదర్శించడం అది సామాన్యమైన విషయం కాదు. అసలు ఈ థాట్ డైరెక్టర్ కృష్ణమాచారికి రావడం చాలా గొప్ప విషయం. దాన్ని పెర్ఫామ్ చేయడానికి తనకున్న బడ్జెట్లో ఒక అద్భుతమైనటువంటి నటుడిని ఎన్నుకోవడంలో చాలా మంచి సెలెక్షన్ ఆఫ్ ది ఆర్టిస్ట్, దట్ ఈస్ గెటప్ సీను. ఈ గెటప్ సీను అనేది రేపొద్దున గెటప్ సీన్ అనే పేరు పోయి ఆర్టిస్ట్ సీను అనే పేరు వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే గెటప్ల ద్వారా నవ్వించడం కాకుండా నటన ద్వారా ప్రేక్షకుల యొక్క మెప్పు పొందుతాడని ఈ సినిమా గురించి నాకున్న అభిప్రాయం. నేను చూశాను, దీనికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ఒక అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాని అందరూ చూసి మంచి మనసుతో ఆశీర్వదించండి. ఈ సినిమా సక్సెస్ చేయండి.
చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా మంచి మంచి నటులు పుడతారు, ప్రోత్సాహింపబడతారు. దిస్ ఈజ్ మై స్పెషల్ రిక్వెస్ట్ అబౌట్ రాజు యాదవ్ సినిమా. సరే, ఈ సినిమా గురించి సేపు చెప్పావు, బాగానే ఉంది. ఎప్పుడు రిలీజ్ అనే కొంచెం ఉత్కంఠ మీలో ఉండొచ్చు. రేపే అంటే మే 24 ఆల్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు చూడండి. అందమైనటువంటి, ఆనందకరమైనటువంటి, అద్భుతమైన సినిమా రాజు యాదవ్. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్, అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రానుంది. కాగా మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ ను రిలీజ్ చేశారు. షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది, ఓకే మనం జూనియర్ అని. అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అని, కాకపోతే కథ అంతా ఫిక్షనల్ అండి. ఓకే. అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా, అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు. నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉంటారు అక్కడ, ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డూ దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించి, వాస్తు కాదండి, జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు. 2 జీలు పెట్టినాం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా నీలో. అంటే ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు లైఫ్ లో కూడా వాడరా? నేను వాడను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ పెడతాం కానీ చేస్తున్నప్పుడు కూడా వాడవా? కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లోనే వాడరా? లేదు, దాంట్లో చాలా జెన్యూన్ వాడతాను. కానీ నిజంగా ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్. అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు చూసాడు కనిపించండి నీకు? బేసికల్లీ మంచి పెర్ఫార్మర్స్తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేసుకో, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య? మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? అంతే, నాట్ ఫ్యాన్సీ. ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడితో? కలిసినప్పుడు కూడా అంటాం కదా, పాపం చాలా మంచోడు. పాపం ఏంటండి, అంటే ఆడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోడు ఏంటండి. ఇది చాలా పెద్ద లాజిక్, ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్. ఇది పాపం మంచోడు చాలా అసలు మాస్టర్గా వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం. సో నేహాని ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ని వేద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey. He's grey, like the film. Okay. అలాగా Film lo kuda meer chuste, there's no black and white, but Okay. it's grey. So yeah, that's Vishwak, I think. సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే నేను షూట్ లొకేషన్ లోనే చూసి, షూట్ లొకేషన్ తప్ప బయట ఎప్పుడు బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచోడు అనేది ఆమె కూడా. అదేంటి, బయట ఎప్పుడు మీరు అందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి. టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదనేది నన్ను నమ్మమంటారు? అంటే మీరు విడివిడిగా చేసుకొని ఉండుంటారు పార్టీ, కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు. నాకైనా ఆయనకి నేను ఇద్దరమే. నేను
చేతినే చేసుకునేది పాట. ఇది నిజమని మీరు నేహా మీద ఒట్టేసి వీళ్ళు చెప్పండి. ఎప్పుడో ప్యాకప్ తర్వాత డేట్స్ ఖాళీ ఉండవు, చాలా బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అనే పార్టీలో షూటింగ్లో తెలియదు నా డేట్స్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతనే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటాం, ఏం చేస్తాం. లాస్ట్ డే నా లాస్ట్ డే షూట్, ఆ రోజు నేను సెట్ లోపలికి వెళ్తుంటే మొత్తం అందరూ ఇలా కూర్చుని ఉన్నారు. ఆ రోజు విశ్వక్ లేడు, అందుకని ప్రాబ్లం. విశ్వక్ ఉంటే నార్మల్ గా ఉంటుంది, నేను ఇంకొంచెం హై చేస్తా. ఇలా కూర్చుని ఉన్నారు అందరూ. నేను లోపలికి వెళ్ళి ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారని చెప్పి మొత్తం అందరినీ తీసుకొని నేను నవ్వుకుంటూ మాడుకుంటే చైతు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడే సెటప్ చేశాను అందరు, నేను కొంచెం టైం లేదని నేను ఇలా కూర్చున్నాను. సడన్లీ హాయ్ ఐ వాస్ ఆల్సో లైక్ but yeah, she comes with a lot of like love and enthusiasm and all of us would have been like a ఆ little. రోజు 2 అవుతుందండి, బ్రేక్ ఇవ్వలేదు, భోజనానికి వాళ్ళకి ఆకలేసి వాళ్ళు నవ్వుతూ ఎందుకు ఉంటారు, ఎప్పుడు బ్రేక్ ఇస్తే వెళ్ళిపోతావా కాదు. పైగా సీన్ ఏంటి, అప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా క్యారవాన్ నుంచి దిగి ఎందుకు ఇలా ఉన్నారు అంటే నన్ను తిట్టలేక వాళ్ళు కాముగా ఉన్నారు. ఓ ఇవాళ తెలిసిపోయింది మొత్తానికి. మొత్తం అందరూ నవ్వడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు ఇంకా చైతు బాధలు చూడాలి. మళ్ళీ నవ్వకండి, అందరూ సీరియస్ గా ఉండండి. అంజలి గ్లిజరిన్ అయింది, నైహా గ్లిజరిన్. నేను యాక్చువల్ గా మంచిగా ఉంటాను అందులో. నేను కాదు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మేబీ ఆయన అనుకుంటాడేమో నా బాధలు ఏంటో తెలుస్తుంది తనకి అని. అదేం లేదు, నేను అందులో కూడా నేను లైవ్లీగా చూసుకుంటాను. నేను ఓకే కొడేస్తూ ఉంటాను అంతే, ఎవరైనా చేయకపోతే. ఓహో ఓకే, నన్ను కొట్టే ముందు నేను ఈ ఇంటర్వ్యూ ఆపేస్తాను. సో అందరి అంటే క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కాకుండా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. విశ్వక్ యూ లుకింగ్ టూ గుడ్. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాలు అన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా. అండ్ అంజలి మీరు కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. రియలీ అప్రిషియేట్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్, అండ్ టెరిఫిక్ జాబ్ అండ్ ముగ్గురు ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్సెస్. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. వీళ్ళ ముగ్గురు హిరక్కొడిసారు. ఎస్, అండ్ నేహా తను చేసేటువంటి ప్రతి సినిమాతోనూ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా చేస్తుంది అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ దట్. నేను ఇవాళ నేహా గురించి చెప్పిన ప్రతిసారి తను కుర్చీని చాలా సార్లు ముట్టుకుంది. చెక్క కుర్చీ టచ్. But this has been one of my most fun interviews with you, Samara. Thank you so much. Too good it was. We're going to miss you pre-release for sure. Don't miss me, I'll come. Yeah. Okay, thank you so much, and see you all May 31st in theatres. Thank you. Bye bye. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema